అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఒక సైకో భార్య గురించి తెలుసుకోబోతున్నాం. రాత్రి భర్తను చంపేసి అదే టైంలో పోర్న్ వీడియోస్ చూస్తూ కూడా ఎంజాయ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. చూస్తూనే ఉన్నాం. బ్రేకింగ్ న్యూస్ కూడా ఇది. ఒకసారి టాపిక్ మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే అండి. ఎస్ సార్, ఎంత దారుణం! భర్తని చంపేసి అంటే చంపేశారు, నెక్స్ట్ ఏమన్నా చేయాలి కానీ పోర్న్ వీడియోస్ చూడడం ఏంటి? ఇదెక్కడ ఆనందం? ఈ మధ్యకాలంలో భర్తలని క్రూరంగా పథకం ప్రకారం భార్యలే చంపేటువంటి కథనాలు, సంఘటనలు వరుసగా చూస్తూ ఉన్నాం. దీని అన్నిటికీ కారణం ఏంటంటే అడిషనల్ మెరిటల్ అఫైర్స్, అంటే వివాహేతర సంబంధాలు. ఎంత బాధ అవుతుందంటే భర్తని చంపడానికి భార్యలే చాలా సైలెంట్గా పథకం ప్రకారం క్రియల్ మైండ్ తోటి ప్లాన్ వేసి ఏమి ఎరగని నంగనాచిలా బిహేవ్ చేస్తున్నట్టు కథనాలే అన్ని వరుసగా వస్తున్నాయి. ఒక సంఘటన చూసాం, హనీమూన్ తీసుకెళ్ళి అక్కడేదో చంపాలని ప్లాన్ చేశారు. ఇంకో సంఘటన చూసాం, వరంగల్ డాక్టర్ కేసులో సుపారీ ఇచ్చేసి ఒక రోడ్ యాక్సిడెంట్గా క్రియేట్ చేయడానికి ప్లాన్ చేయడం. ఇట్లా రకరకాలు. ఇంకోటి చూసాము, అన్నంలో పెరుగన్నంలో రాత్రి తినే అన్నంలో విషయం కలిపేసింది. ఇది కూడా అలాంటిదే. ఇది గుంటూరు జిల్లాలో జరిగినటువంటి సంఘటన. అక్కడ మాధురి అనే ఆవిడ తన భర్త శివనాగరాజ్ అనుకుంటా పేరు, అతడు భార్య, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఆమెకు అక్రమ సంబంధం ఏదో ఏర్పడింది. సార్, ఇక్కడ 20 ఏళ్ల వైవాహిక జీవితం అని కూడా తెలుస్తోంది. అంతగా దీని అంతటికి అక్రమ సంబంధమే కారణం అంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే వీళ్ళు ఏదో స్త్రీ స్వేచ్ఛ స్వావలంబన ఏదో అంటా ఉన్నారు, కానీ దాని పేరు మీద వాళ్ళు విస్తృతమైనటువంటి ఆలోచనలకు జరుగుతున్నాయి. కొన్ని సంఘటనలు, అన్నిట్లో కాదు, కొన్నిట్లో జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా కల్చర్ వచ్చిందో వాళ్ళ ఇండిపెండెన్స్ అని చెప్పేసి ఎవరికి వాళ్ళకు సెల్ ఫోన్లు ఉండడం, ఎవరి అకౌంట్లు వాళ్ళకే ఉండడం, ప్రైవసీ అని చెప్పేసి భార్య ఫోన్లు చూడకపోవడం, ఇట్లాంటి దరిద్రమైన కట్టుబాట్ల మధ్య తను ఒంటరిగా ఫీల్ అయినప్పుడు, ఎవరో పనికిమాలినోడు గెలికినప్పుడు, ఇవన్నీ కూడా ఇట్లా అడిషనల్ అఫైర్కి అలవాటు పడి బోరుగా ఫీల్ అయ్యి గతంలో జరుగుతున్నటువంటివి మనకు కూడా ఉంటే తప్పేం లేదు అని వాళ్ళు కూడా ఈ అడిషనల్ అఫైర్స్ పెట్టుకోవడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. బహుశా ఇది కూడా అలాంటిదే. తనకున్నటువంటి ప్రియుణ్ణి సహకారం తీసుకొని భర్తకు నిద్రమాత్రలు చంపేసి దిండు పెట్టేసి చంపేసింది. తీరా బహుశా అన్నం తినేటప్పుడు నిద్రమాత్రలు కలిపింది అంటే బహుశా 8-9 ఆ ప్రాంతంలో భోజనం చేస్తారు కాబట్టి ఆ ప్రాంతంలో వేసి ఉండొచ్చు. ఆ నిద్ర మొదలు కలిపి తిన్న తర్వాత ఆయన అయితే నిద్రపోయిన 10-11 ప్రియుని పిలిపించేసింది, చంపేసింది. మెత్త దిండు పెట్టేసి ఒత్తేసి చంపేసింది. ఆ తర్వాత 12 తర్వాత ఏం చేయాలి తెల్లవారిలోపు? మరి అప్పుడు వాళ్ళు పోర్ను చూసుకుంటే ఎంజాయ్ చేశారని చెప్పి ఇంటరాగేషన్లో వాళ్ళే చెప్పారని చెప్పి మన వార్త వింటా ఉన్నాం. అంటే ఎంత కోల్డ్ మర్డర్ అయినా సరే ఇంత బిహేవ్ చేస్తారా? ఇంత సైకోల్లో ఉంటారా? భర్త శవం అక్కడ పెట్టుకొని చేతులు అలా వాళ్ళే చంపి ఆ చంపిన రక్తపంచుల చేతులతోటి ప్రియునితో శృంగారం తాలూకు ఆ వీడియో చూడు. అంటే ఎంత పరప్షన్లో ఉన్నారంటే వీళ్ళు అర్థం చేసుకోవాలి. కూడా చాలా భయంకరంగా ఉంది. చాలా సందర్భాలను చూస్తాం. దొంగతనం జరిగినప్పుడు దొంగ ఇంటికి వచ్చి అన్నం వండుకొని తినడం కానీ, లేదా అక్కడ ఉన్న మందు తాగిపోవడాలు, ఇట్లాంటివి కూడా కొన్ని చూసాం. 2 రోజుల కింద వృద్ధ దంపతులకు ఇంట్లో దాడి చేసి దొంగలు వాళ్ళని కొట్టి పడేసి వాళ్ళ నగలన్నీ తీసుకుపోయి వాళ్ళు మూర్ఛపడిపోతే దొంగలు వెళ్తూ చూసినటువంటి ఆ వృద్ధ దంపతులకు అయ్యో పాపం అని చెప్పి వాళ్ళకు మంచినీళ్ళు తాగి వెళ్ళిపోయారు. వాళ్ళు దొంగతనం చేశారు. ఆ వృద్ధ దంపతులకు మంచినీళ్ళు తాగి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అంటే వాళ్ళ ప్రాణం పోశారు వాళ్ళు. అంటే మానవతా దృక్పథం చూపించారు. దొంగతనమే కేసే. అంటే ఇట్లాంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా నేరస్తుల యొక్క బిహేవియర్. ఇక్కడ కూడా ఈ అంటే ఇక్కడ ప్రతి క్రైమ్లో కూడా గెయిన్ ఫర్ రీజన్ ఉంటుంది. గెయిన్ ఫర్ ప్రాపర్టీ, ఆస్తి. అంటే గెయిన్ మనీ అంటే డబ్బుల కోసం చేస్తారు. గెయిన్ ఫర్ సాటిస్ఫాక్షన్. ఈ గెయిన్ ఫర్ సాటిస్ఫాక్షన్ అనేది భయంకరమైనది. అంటే తాను అలా చంపితే కానీ తృప్తి పడనేటువంటి విధానాలు ఉంటాయి. ఇది ఇక్కడ ఆస్తి అవసరం లేదు వీళ్ళకు. ఇంకొకటి క్షణికావేశం. అంటే వితౌట్ రీజన్ ఆ ఆవేశంలో ఏం చేస్తున్నామో తెలియ కూడా చంపుతారు. అంటే ప్రతి క్రైమ్లో ఉంటే డబ్బుల ప్రమేయమైన ఉంటుంది, లేదా సాటిస్ఫాక్షన్ అంటే తృప్తి కోసం చేస్తారు. ఏం తృప్తి? భావ కళ్ళల్లో ఆనందం కోసం ఒక ఆయన చంపాడు చూసాం. అంటే అట్లా ఎవరి తృప్తి కోసమో లేదా తన తృప్తి కోసమో వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళ సాటిస్ఫాక్షన్ని, వాళ్ళ సమస్యల నుంచి వెళ్ళడానికి చేస్తారు.
ఇంకొకటి నేను చెప్పినట్టు క్షణికావేశంలో చేసే తప్పులు. కానీ ఇట్లాంటివి మాత్రం ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ మాత్రం పథకం ప్రకారం చేస్తారు. గెయిన్ ఫరే చేశారు వీళ్ళు. గెయిన్ ఫర్ ఏంటంటే ఎక్స్ట్రా రిలేషన్స్ కోసం చేశారు. ఈ తరహా నేరాలు పెరుగుతూ ఉన్నాయి. ఈ నిన్నగాక మళ్ళీ మనం చూసాం కరీంనగర్ ప్రాంతం దగ్గర ఆమె కూడా ఇట్లాగే భర్తను చంపి హార్ట్ అటాక్తో చనిపోయాడని డ్రామా ఆడడం. ఈ డ్రామా ఆడడం చూసారా ఎంత నైస్గా ఉంటుందంటే ఇన్సిడెంట్ జరుగుతుంది, తెల్లవారిలోపు వమ్మో లబో దిబో నా భార్య చనిపోయిన భర్త చనిపోయాడు ఏడుస్తుంటే అబ్బా ఇంతకన్నా సావిత్రులు సక్కుబాయిలు మనకు దొరుకుతారా, వీరనారి మరి దొరికారా అని అనుకుంటుంటాం. ఆ విజువల్స్ కూడా అలాగే ఉంటాయి. నోరంతా నెత్తంతో కొట్టుకుంటూ ఏడుస్తుంటారు. కట్ చేస్తే పోలీసులు రంగప్రవేశం చేయడము, లేదా దగ్గర బంధువులు వచ్చేసి మాకు అనుమానం ఉందని చెప్పడం, లేదా నిన్న మొన్న తాలూకు వీళ్ళ డిస్ప్యూట్స్ నడుస్తుంటాయి కదా భార్యాభర్తల మధ్య అక్రమ సంబంధాల గురించి ఏదో వాళ్ళ మధ్యలో జరిగినప్పుడు నిన్న వీళ్ళ మధ్య ఉన్న స్పర్ధ వల్లనే ఇది జరిగి ఉండొచ్చని ఆ తర్వాత వచ్చిన బంధువులు చెప్పడం, నైబర్ చెప్పడంతో పోలీసులు తమదైన శైలిలో కూపి లాగుతా ఉంటే విషయాలన్నీ బయటపడతా ఉంటాయి. సార్ అసలు ఇవన్నీ చూస్తుంటే సమాజం ఎక్కడికి పోతుంది అంటారు? ఎందుకంటే రీసెంట్ గా మియాపూర్లో వెంట్రుకతో సహా కుక్కర్లో పెట్టి ఉడికించేశారు. అసలు సమాజం ఎక్కడికి పోతుంది? కుక్కర్లో పెట్టిన ఇన్సిడెంట్ భర్త చేసినట్టు. భర్త చేశాడు అంటే ఇక్కడ భర్తలు చేస్తున్నారు, భార్యలు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. ఇక్కడ అదే ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మనం చాలా సార్లు చూసాం. సోషల్ మీడియా ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి, మీమ్స్ కూడా చేస్తున్నారు. పెళ్ళంటేనే యువత భయపడుతున్నారు. ఆ ఇంట్లో డ్రమ్ ఉందా అని కూడా చూస్తున్నారు, డ్రమ్ములో పాతి పెడుతున్నారా, హనీమూన్ పోవాలంటే భయపడుతున్నారు, వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటేనే దడదలాడుతుంది అంటున్నారు. అంటే ఇక్కడ పెళ్లి అంటే ఒకరికి నమ్మకం కూడినట్టు సంసారాలు, విధానాలు, అట్లాంటిది ఇట్లా ఎడిషనల్ లైఫ్ స్టైల్ రావడం, ఇండిపెండెన్సీ రావడం. అంటే భర్త లేకున్నా నేను బతకగలుగుతాను, భార్య కాకపోతే నాకు ఇంకా నలుగురు కావాలని ఇతను అనుకోవడాలు, ఇవన్నీ వెరసి ఇదంతా కూడా ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ చేస్తున్నారు. ఫ్యామిలీ కల్చర్ డిస్టర్బ్ అవుతున్నది. వీళ్ళు నేరం చేసే జైలుకి వెళ్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళ అనాథలు కావడం కానీ, వాళ్ళకు గుడ్ పేరెంటింగ్ లేకపోవడం కానీ, వాళ్ళు మళ్ళీ గుడ్ పేరెంటింగ్ లేకపోతే వాళ్ళు నేర ప్రపంచంలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో ఇప్పుడు ఈరోజు ఏమో మర్డర్ చేసింది, పోలీసులు అరెస్ట్ చేస్తారు, వేరు చేసుకుని 10 రోజులు, నెల రోజులు, 20 రోజులు జైల్లో ఉంటుంది. వాట్ నెక్స్ట్? సమాజం నుంచి బయటకు వచ్చిన తర్వాత సమాజంలో ఉండగలుగుతుందా? అంటే భర్తను చంపిన తర్వాత భర్త ఇంటి వారు కానీ భర్త వాళ్ళు కానీ దగ్గర తీయరు. అంటే మెట్టింటి వాళ్ళు దగ్గర పుట్టింటికి వెళ్ళాలి. పుట్టింటికి వెళితే పుట్టింటి వాళ్ళు రాణిస్తారా? ఒక మర్డర్ చేసినామని రాణిస్తారా? ఈమె రావడం వల్ల వాళ్ళ బ్రదర్స్ ఫ్యామిలీ, వాళ్ళ బ్రదర్స్ అక్కడే ఉంటారు కదా, వాళ్ళు చేరదీయగలుగుతారా? వాళ్ళ తల్లిదండ్రులు చేరదీస్తారా? సమాజంలో పరిస్థితి ఏమిటి? నైబర్హుడ్లో ఎలా బతకగలుగుతుంది? రేపటి నుంచి ఆదాయం ఎలా మాకు? మళ్ళీ ఇన్ని మర్డర్ చేసిన ఆ అక్రమ సంబంధం ఉన్న వ్యక్తి ఏమైనా చేరదీస్తాడా, పెళ్లి చేసుకుంటాడా అంటే లేదు. ఈమెకు వయసు ఎంత? వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఆ అక్రమ సంబంధం పెట్టిన వయసు కుర్రవాడు. వానికి జీవితంలో వాని లైఫ్ స్టైల్ వానికి ఉంటుంది. ఆయన యవ్వనంలో ఉంటే ఆయనకు ఇంకా యవ్వన అంటే అతను వాళ్ళ లవర్ని ఉంటుంది, ఆల్రెడీ ఇంకో లవర్ ఉండవచ్చు, లేదా వాళ్ళే వాళ్ళ తల్లిదండ్రులు చూపించిన పెళ్లి చేసుకోవాలని ఆయన అనుకుంటాడు. ఈ 40 ఏళ్ళ ఉన్న 30 ఏళ్ళ ఉన్న పిల్లల తల్లిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదు కానీ వాడుకుంటానికి ఇష్టపడుతుంటారు. సో వెరసి వాళ్ళ జీవితం అంతా అగమ్య గోచరపోయి చివరికి వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చో వాళ్ళ బతుకు కూడా ఖరాబ్ అయ్యో, లేదా వాళ్ళు సూసైడ్ చేసుకునే సంఘటనలు చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ కారణం ఈ వస్తున్నటువంటి కల్చర్లో, సోషల్ లైఫ్లో, ఈ సోషల్ మీడియా లైఫ్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి జీవితాలను ఖరాబు చేసుకుంటున్నారు. సో దాని మించి అంటే వెనకటి తరంలో ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల ఇట్లాంటి ఎడిషనల్ అఫైర్స్ పెట్టుకునే అవకాశాలు చాలా తగ్గేది. ఎందుకంటే ఇంటి నిండా అందరూ ఉంటారు కాబట్టి. అదర్వైజ్ లేదు అంటే ఏదైనా సమస్య వస్తే సమస్యను సాల్వ్ చేయడానికి, కౌన్సిలింగ్ చేయడానికి ఇంటి పెద్ద ఉండేవారు. అంటే ఉమ్మడి కుటుంబం లేకపోవడం అక్రమ సంబంధాలు వెలుగాయి, భార్యాభర్తల స్పందన మధ్యలో ఉన్నటువంటి గొడవలకు చెప్పేవాడు లేకపోయి కూడా గొడవలు పెద్దగా అయిపోయి ఇట్లా మర్డర్లు అయ్యే కాడికి వచ్చింది. సో రానున్న సమాజంలో ఇంక ఇన్ని చూడాలని భయం అవుతా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.